ఓం శాంతి. శుభోదయం. జీవన సూత్రాలు కార్యక్రమంలో నిన్న మనం మార్పు యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మార్పు ఎక్కడ తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనే విషయం గురించి చర్చించుకుందాం. నిత్యము మనం సమాజంలో ఎన్నో విషయాలు మార్పు చెందాలి అనేటువంటి విషయాన్ని వింటూ ఉంటాం. ప్రజలు నాయకుల్లో మార్పు రావాలని, నాయకులు ప్రజల్లో మార్పు రావాలని అంటూ ఉంటారు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, తల్లిదండ్రులు పిల్లల్లో మార్పు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా పరిస్థితులు మారాలని, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారాలని, వాతావరణంలో మార్పు రావాలని, సమాజంలో మార్పు రావాలని, వ్యక్తుల్లో మార్పు రావాలని, వ్యవహారాల్లో మార్పు రావాలని, స్థితిగతుల్లో మార్పు రావాలని అందరూ అంటూ ఉండడం మనం వింటూనే ఉంటాం. కానీ అసలు ఈ మార్పు అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఈ విషయాన్ని మనం కొద్దిగా నిశితంగా గమనించినట్లయితే, మనల్ని మనం గమనించుకున్నట్లయితే, మార్పు రావాలి అనే విషయాలకు మనకు ఎన్నో కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరి వల్ల ఇలా అయిందని, ఆ పరిస్థితి వల్ల ఇలా అయిందని, లేక ఏదో కారణంగా అలా జరిగిందని, అలా ఎన్నో కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, వాటిని మనం నిశ్చితంగా గమనించిన ఒక 95% వరకు మార్పు అటువైపు నుంచే రావాల్సినటువంటి అవసరం మనకు కనిపించిన, ఆ మార్పును తీసుకురావాలని మనం ప్రయత్నించినా మార్పు రాకపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం ఏ విధంగా ఇతరుల్లో మార్పు రావాలని ఆశిస్తూ ఉంటామో, అదేవిధంగా ఇతరులు మనలో మార్పు రావాలని ఆశిస్తూ ఉంటారు. మరి అసలు ఈ మార్పు అనేటువంటి ప్రక్రియను మనం ఎలా ప్రారంభించాలి? రాజయోగ సూత్రాలలో ఒక చక్కటి సూత్రం ఉంది. స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం. విశ్వంలో పరివర్తన రావాలంటే అది ముందు స్వయం నుండే ప్రారంభం అవ్వాలి అని రాజయోగ సూత్రం చెబుతుంది. 95% మార్పు బాహ్యంగా రావాల్సినటువంటి అవసరం ఉన్న ఒక 5% మార్పు, కనీసం ఒక 5% మార్పు అయినా మనలో రావాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి సంబంధాలలో సత్సంబంధాలు దూరమై సంబంధాలలో కాస్త ఘర్షణ ఏర్పడింది సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే, 95% వేరే వాళ్ళే దానికి కారణమైనా ఆ కారణాన్ని మనం నివారించాలి అనుకున్నప్పుడు, ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేయాలనుకుంటే, ఆ పరిస్థితిని మార్పు చేయాలి అనుకుంటే, మనం ఆ మార్పుకు శ్రీకారాన్ని స్వయం నుంచే చుట్టవలసిన అవసరం ఉంటుంది. ఇది ఎలాగో గమనిద్దాం. 95% మార్పు అటువైపు అవసరం. కానీ ఆ మార్పు ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి ఇగ్నిషన్, అంటే ఆ స్విచ్ ఎక్కడ ఉంది అంటే అది మనలోనే ఉంది. ఒక పెద్ద జ్వాలని తయారు చేయాలనుకుంటే దానికి కావలసినటువంటి ఆజ్యము, దానికి కావలసిన వస్తువులు అన్నీ ఉన్నా, ఒక చిన్న అగ్గిపుల్ల, అగ్నిని పుట్టించేటువంటి ఒక అగ్గిపుల్ల అవసరం. ఆ చిన్న అగ్గిపుల్లయే ఆ జ్వాలను తీసుకురాగలుగుతుంది. అలాగే చుట్టూ మార్పు రావాలన్నా, వ్యక్తుల్లో మార్పు రావాలి అన్నా, ఆ మార్పు ముందు మన నుండి ప్రారంభం అవ్వాలని రాజయోగ సూత్రం చెబుతుంది. 5% మనలో తీసుకువచ్చేటువంటి మార్పు ఒక ప్రక్రియను ప్రారంభిస్తుంది. మనలో తీసుకువచ్చేటువంటి ఆ సద్భావన ఇతరుల్లో కూడా సద్భావనలు వ్యాపింపజేయడానికి కారణమవుతుంది. ఏదైనా మార్పు బలవంతంగా తీసుకురాలేం. సహజంగా విషయావగాహన ద్వారా, తమలో ఉన్నటువంటి లోపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, లేక తమకు తాము మారాలి అనేటువంటి భావన వచ్చినప్పుడే వ్యక్తి మారడానికి సంసిద్ధుడవుతాడు. మనం బలవంతంగా ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల వారిలో కానీ, ఎక్కడైనా సమాజంలో కానీ
బలవంతంగా ఒక మార్పు తీసుకొచ్చామనుకోండి, ఆ మార్పు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మార్పు డైల్యూట్ అయిపోతుంది. బలవంతంగా తీసుకొచ్చేటువంటి మార్పు ఇంకా నష్టదాయకంగానే ఉంటుంది. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒక పువ్వులు అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరూ సుగంధభూరితమైనటువంటి పుష్పాలను చూస్తే ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు. మనం ఒక మంచి పువ్వు కావాలనుకొని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న తోటలోకి వెళ్తే అక్కడ పూల కుండీలను చూసినప్పుడు అందులో మనకు కొన్ని మొగ్గలు కనిపించాయి అనుకోండి. ఆ మొగ్గల్ని మనం పుష్పాలుగా చేయాలనుకుంటాం. కానీ మనం ఆ మొగ్గల్ని పుష్పాలుగా ఎలా చూడగలుగుతాము? ఏ విధంగా మొగ్గల్ని పుష్పాలుగా చేయగలుగుతాము? మనం ఆ మొక్కలకి నీళ్లు పోయగలం, ఇంకాస్త ఎరువు ఇవ్వగలము. అదేవిధంగా ఆ మొక్కని, ఆ పూల కుండీని తీసుకెళ్ళి సూర్యరశ్మి పడే విధంగా దాన్ని కిటికీలోనో పైనో పెట్టగలుగుతాం. మనం ఈ మార్పు ప్రక్రియ, మొగ్గ పుష్పంగా మారేటువంటి మార్పు ప్రక్రియకు అన్ని విధాలుగా సహకరించగలుగుతాం, దోహదపడగలుగుతాం. కానీ మొగ్గను బలవంతంగా పుష్పంగా మార్చలేము. మనకి దాని యందు సద్భావన ఉన్నా, ఆ విధంగా అవ్వాలి అని కోరుకున్న, ఆ మార్పు ప్రక్రియకు కావలసినటువంటి సమయాన్ని మనం ఇవ్వవలసిందే. అదేవిధంగా దానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత కూడా మనపైనే ఉంది. ఉదాహరణకి పిల్లల్లో మార్పు తీసుకురావాలనుకుంటాం. బలవంతంగా మనం మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అసలు మారాలి అనేటువంటి ఆలోచన నుండే దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి విరోధమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మొగ్గను బలవంతంగా పుష్పంగా మార్చాలని చేసేటువంటి ప్రయత్నం లాంటిదే. ఇప్పుడు ఆ మొగ్గని మనం పుష్పంగా చూడాలనుకొని మొగ్గని ఒక్కొక్క రేకుని విచ్చుకునే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మెల్లగా ఆ మొగ్గ శాశ్వతంగా పుష్పంగా అవ్వడం నుండి దూరం అయిపోతుంది. కాబట్టి మార్పు అనేటువంటిది సహజంగా తీసుకువచ్చేటువంటి విధానం. అది రియలైజేషన్ ద్వారా, స్వచింతన ద్వారా, స్వపరివర్తన భావన ద్వారా, ప్రేరణ ద్వారా కలిగించవలసినటువంటి ప్రక్రియ కానీ బలవంతంగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కాదు. స్వపరివర్తన లేనిదే విశ్వ పరివర్తన సంభవం కాదు. విశ్వమంతా మారాలి అనుకున్నప్పుడు విశ్వమంతా కూడా ఎదురు చూస్తుంది ఉదాహరణల కోసం. అటువంటి ఉదాహరణలను సమాజంలో చూపించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని అనుకరించడానికి సమాజం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆదర్శవంతమైనటువంటి విషయాలను మనం బోధించేటప్పుడు అటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని మనలో చూడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు వాళ్ళు చెప్తోంది ఆచరిస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటారు. ముందు మనలో ఆ 5% మార్పు తీసుకువచ్చినట్లయితే మనం ఒక ప్రక్రియను ప్రారంభించినటువంటి వాళ్ళు అవుతాం. అది సహజంగానే మిగిలిన 95% పరివర్తనను తీసుకురావడానికి ఒక చక్కటి ప్రేరణను అందిస్తూ ఉంటుంది. కాబట్టి మార్పుకి వాతావరణం ఎంతో అవసరం. మార్పుని సహకరించేటువంటి వాతావరణాన్ని కల్పించడం మన ప్రథమ బాధ్యత. అది స్వయంలో అవ్వచ్చు, లేక మన ఇంట్లో అవ్వచ్చు. అదేవిధంగా మనం కార్యవ్యవహారాలు నిర్వర్తించేటువంటి స్థానంలో అవ్వచ్చు, మనం ఉండేటువంటి స్థానంలోని చుట్టుపక్కల వారితో అవ్వచ్చు, లేక మన సంబంధ సంపర్కాల్లో ఉన్నటువంటి వ్యక్తులతోనూ అవ్వచ్చు. మనలో చిన్న మార్పు అనేక శ్రేష్టమైనటువంటి మార్పులకు బీజాలను నాటుతుంది. కాబట్టి ముందు మనలో ఎటువంటి మార్పునైతే ఇతరులు ఆకాంక్షిస్తున్నారో అటువంటి మార్పును మనం కూడా దేన్నైతే మనలో కూడా ఆకాంక్షిస్తున్నామో ముందు ఆ మార్పుకి కాస్త శ్రీకారం చుడితే మెల్లగా మనం అనుకున్నట్లుగా అందరిలోనూ మార్పు వస్తుంది. మనం కూడా ఆనందమయంగా జీవితాన్ని సాఫల్యంగా గమనించుకోగలుగుతాం. మనము సుఖపడగలుగుతాము, అందరికీ సుఖాన్ని ఆనందాన్ని పంచగలుగుతాం.
మార్పు అనేది బాహ్యంగా మనకు కనిపిస్తుంది. అది కర్మల్లో కానీ మాటల్లో కానీ వ్యక్తమవుతూ ఉంటుంది. కర్మల్లో మాటల్లో మార్పు రావాలి, వ్యవహారంలో మార్పు రావాలి అని మనం ఆకాంక్షిస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా గమనించినట్లయితే ఈ మార్పుని మనం తీసుకురావాల్సింది మన ఆలోచనలలో. ఎందుకంటే ఈ ఆలోచనలే మార్పుకు ఆధారం. మన మాటలు కానీ, మన వ్యవహారం కానీ, మనం చేసే పనులు కానీ, వీటన్నిటికీ ఆధారము మన ఆలోచనలు. ఈ ఆలోచనల్లో తీసుకువచ్చేటువంటి మార్పు మన వ్యవహారంలోనూ, మాటల్లోనూ, కర్మల్లోనూ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఒకే రకంగా మనం ఆలోచిస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది ఒక ఆలోచన విధానంగా మారిపోతుంది. అది మన మనస్తత్వంగా మారిపోతుంది. ఆ మనస్తత్వంలో మార్పు రావాలి అంటే అదే ప్రక్రియను మనం ఇంకొక రకంగా ఉపయోగించుకోవాలి. ఆలోచనలే ఒక మనస్తత్వానికి ఆధారమైనప్పుడు మనం ఏ మార్పునైతే కోరుకుంటున్నామో ఆ మార్పుతో కూడుకున్నటువంటి ఆలోచనలను నిత్యము మన మనసులో ఉత్పన్నం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ ఆలోచన, ఆ సంకల్పాలు మన శైలిని కూడా మార్పు తీసుకొస్తాయి. తద్వారా సహజంగానే మన మాటలు కానీ, మన కర్మల్లో కానీ మార్పు అనేది సంభవిస్తుంది. ఓం శాంతి. నమస్కారం.